రాష్ట్రంలో ముఖ్యంగా లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఏంటంటే ఈరోజు ఈనాటి చరిత్ర కాదు. గోల్కొండ ఖిల్లా కట్టినప్పటి నుంచి బంజారా హిల్స్లో లంబాడీ బిడ్డలు, గోల్కొండ ఖిల్లా లంబాడీ త్యాగాలపైన ఏర్పడినటువంటి గోల్కొండ ఖిల్లా ఆనాటి నుండి అంటే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వస్తే దీనికంటే ముందు హైదరాబాద్ పాలించినటువంటి నిజాం సంస్థానాలు ఎవరైతే ఉన్నారో మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ కావచ్చు, మొగలాయలు కావచ్చు, వాళ్ళందరికంటే ముందు కూడా ఇక్కడ బంజారాలు ఉండి అక్కడ బంజారాలు గోల్కొండ ఖిల్లాని నిర్మించి అక్కడ మాకు ప్రత్యేకమైనటువంటి దర్వాజా ఉంటుంది, బంజారా దర్వాజా అని గోల్కొండ ఖిల్లా. ఆనాటి నుంచి తీసుకుంటే ఈనాటి వరకు కూడా లంబాడీల త్యాగాలపైన ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మమ్మల్ని వలసవాదులుగా, కుట్రదారులుగా, ఏదో దొంగలుగా, లేకపోతే ఏదో వాళ్ళ రిజర్వేషన్ను తీసుకొని తింటున్నట్టుగా చరిత్రను వక్రీకరిస్తే ఈ వాస్తవాలు దాగిపోతాయా? మేము ఎలాంటి వాళ్ళమండి? ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే వందలాది కోట్ల రూపాయలు, వందలాది కోట్ల మంది ఏదైతే నమో వెంకటేశ అని చెప్పేసి దేవుణ్ణి కొలిచేటువంటి దేవుడిని, అంటే ముల్లోకాలపైన ఉన్నటువంటి దేవుడికి వాళ్ళతో పాచికలాడి గెలిచినటువంటి హాతీరామ్ లాంటి వారసులం మేము ఇక్కడ. హాతీరామ్ బాబుజీ మా బిడ్డ, సంత్ సేవాలాల్ మా బిడ్డ. భారతదేశం పైన తురస్కులు, ఔరంగజేబులు వాళ్ళందరూ దాడి చేసినప్పుడు వాళ్ళని ఎదిరించినటువంటి చరిత్ర మా లక్కీసా బంజారాది, ఆయన ట్రైబల్. దాని తర్వాత ఈ భారతదేశంలో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సంపద మొత్తం దోచుకుంటుంటే, భారతదేశం పైన దండయాత్ర చేస్తుంటే, భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ బలగాలకు ఆహారం అందించి, మందుగుండు సామాగ్రి అందించి మేము బ్రిటిష్ వాళ్ళను తరిమినటువంటి చరిత్ర లంబాడీలది. ఆనాడే వాళ్ళు మా క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ తీసుకొచ్చారు 1871 చెప్తున్నాను. అంటే 500-600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దాంట్లో మేము మొదటి దశ తెలంగాణ ఉద్యమం బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లా వస్తావు కొడుకు నిజాము సర్కిల్ అన్నప్పుడు దివిటిపల్లి తండా దగ్గర మా వాళ్ళను ఎవరైతే మా సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళను ఆ తండాలో దాచుకొని ఆ తండా నుంచి బయటికి వచ్చి నిన్న తండాను మొత్తం కూడా హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పేసి బండికి ఎడ్ల బండి చక్రాలకు కట్టేసి మా ఠాను నాయక్ని నడి రోడ్డున కాల్చినటువంటి తెలంగాణ ఠాను నాయక్ వారసులం మేము. లంబాడీ బిడ్డలం. లంబాడీలు వచ్చిరు వలస అంటే మాట్లాడడానికి ముందు తెలివి ఉండాలి. ఒక ప్రజాప్రతినిధిగా, ఓ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తులకు, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులకు చరిత్ర వక్రీకరించి చరిత్రను ఏదో మసిపూసి మారేడికాయ చేస్తే ఆ చరిత్ర ఇక్కడ దాగనిది కాదు. నేనేమంటున్నా, ఆ రోజు ఢిల్లీలో కూడా ఆంగ్లేయులు వాళ్ళు మొఘలులు ఒక రాజు తల తీసేసి మధ్యపడిపోతే ఆ తల ఎవరు తీసినా వాళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పేసి తల నరికిపోయిన తర్వాత కూడా ఆ లక్కీసా బంజారా, మా బంజారా సైన్యంతో, ట్రైబల్ సైన్యంతో తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి చరిత్ర మా లంబాడీలు. ఈరోజు ఏం మాట్లాడతారండి? లంబాడీలు తెలంగాణతో సంబంధం లేదా? తెలంగాణ త్యాగాలు తెలుసా వీళ్ళకు? మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో నా మీద 125 కేసులు. మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మీద, ఉద్యోగుల మీద ఒక్కొక్కరి మీద 100 కేసులు పెట్టి 33 మంది లంబాడీ బిడ్డలు ఆత్మ త్యాగాలు చేసి భూమి కోసం. భూమిపుత్రులం కాదా మీరు? ఎట్లా మాట్లాడతారండి? రిజర్వేషన్ కాకూడదు. మీరెంత, మీ సంఖ్య ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు 10% మాత్రం రిజర్వేషన్. 10%లో మీరు ఎంతున్నారు? జస్ట్ 2%. 40 లక్షల మంది మేము. 77 నియోజకవర్గాల లంబాడీలు, 77 నియోజకవర్గాల కీలకమైనటువంటి లంబాడీలు, 77 నియోజకవర్గాలు మేము ఎవరికి ఓటేస్తే వాళ్ళు మాత్రమే గెలుస్తారు. మేము తలుచుకుంటే గవర్నమెంట్ సిట్ అంటే సిట్, ఉట్ అంటే ఉట్టు, సిట్ అంటే సిట్టు, ఉండాలంటే ఉంటుంది, పోవాలంటే పోతుంది. అలాంటి ఉద్యమం చేసినటువంటి మాకు ఈరోజు అవమానిస్తే ఖబర్దార్ అని చెప్తున్నాం. అందువరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా బాధ్యత కాదు, వాళ్ళు ఒక అపవాదం చేస్తున్నారు. మీరు చరిత్ర పరంగా ఏ రకంగా ఉన్నాం నువ్వు వచ్చి చెప్పు. చరిత్ర మొత్తం చరిత్ర పుస్తకాల్లో ఉంది, చట్టాలు ఉన్నాయి, శ్రీకృష్ణ కమిషన్ ఉంది. దానికంటే ముందు తెలంగాణ ఏర్పడే కంటే ముందు భాషా ప్రయుక్త రాష్ట్రాలు మేము ఎట్లున్నాం, దానికంటే ముందు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినప్పుడు మేము ఎంత జనాభా ఉన్నాం? 1911, 1921, 1931. ఆ 3 సెన్సెస్లో అంటే జనాభా లెక్కలలో లంబాడీల జనాభా 10 లక్షల అన్నాడే.
1911లో 10 లక్షలు ఉన్నటువంటి జనాభా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి జనాభా. వీళ్ళకి సోయి లేకుండా, ఒకరికి తెలివి లేకుండా, అంటే చట్టాలపై అవగాహన లేకుండా, ఎలాంటి సబ్జెక్ట్ తెలవకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనం కొరకు, వాళ్ళ స్వలాభం కొరకు చేస్తున్నటువంటి కుట్ర తప్పితే ఆదివాసీ మిత్రులకు కూడా మా మీద కోపం లేదు. ఆదివాసీలను వాడుకొని వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ శవాలపైన రాజకీయాలు చేయాలనుకున్నటువంటి తెల్ల వెంకటరావు గారికి, స్వయం బాపురావు గారికి హెచ్చరిస్తా ఉన్నాం. లంబాడి సమాజంతో పెట్టుకోవద్దు, లంబాడి సమాజంతో పెట్టుకోవద్దు. అట్లానే మీ వాళ్ళని మోసం చేయొద్దు. ఆదివాసీ బిడ్డలను కూడా మీ రాజకీయ ప్రయోజనాల కొరకే మీరు మోసం చేస్తున్నారు. రేపో మాపో తెల్ల వెంకటరావు అవుట్ అవుతాడు, సుప్రీంకోర్టులో కేసు వస్తుంది. బాపురావుకి ఇప్పుడు ఏం లేదు, ఎంపీ గతంలో ఎంపీ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఏదో పదవుల కొరకు వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు రెచ్చగొడితే మేమేదో పిచ్చోళ్ళలాగా రెచ్చిపోయి మిమ్మల్ని ఏదో చేస్తామని కాదు. ప్రభుత్వమే, డీజీపీ గారు స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. మీరే బయటకు వచ్చి చెప్పాలి, తెలంగాణలో ఉన్న ఒక్క లంబాడి పైన ఏ చిన్న కుట్ర జరిగినా, ఏ చిన్న ఆస్తి నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, ఏది జరిగినా ఈ రాష్ట్ర డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది.